ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కేంద్రంలో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. హైదరాబాద్ మదీనాగూడలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన కార్యక్రమం. కర్నూలు జిల్లా కలుగొట్ల గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విగ్రహ ప్రతిష్టాపన శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా వింజమూరులోని వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు బ్రహ్మ విద్వరిష్ట తట్టవతి రాజలక్ష్మిచే అద్భుతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మ విద్వరిష్ట తట్టవతి రాజలక్ష్మి. ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మూడు 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తులో భాగంగా పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మియాపూర్లోని మదీనాగూడలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని మదీనాగూడలోని దీప్తి శ్రీనగర్ పార్క్ నుంచి ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. అనంతరం శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 70 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌకలో గల పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా జంగడి ఈశ్వరమ్మ పాల్గొని దివ్య సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాల ద్వారా, ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శివకేశాలు హాస్టల్ మాస్టర్స్ ఎంతో మన గురు పౌర్ణమి సందర్భంగా తొలి ఏకాదశి వచ్చినందుకు నిజంగా ఎంతో అద్భుతమైన ఎనర్జీస్తో ఈరోజు మనం ఇక్కడ సండే క్లాసు జరుపుకున్నాము.
ముందుగా మన గురుదేవులు అయిన గురుగారికి సదానంద స్వామి గారికి ఒకసారి గట్టి క్లాస్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఆ గురువుకి ఇచ్చినందుకు, ఆ గురువు మనల్ని ఇంతమంది తయారు చేసినందుకు మన కృతజ్ఞతలు. గట్టి క్లాస్తోనే మన కృతజ్ఞతలు. ఈరోజు సమయం ఆసన్నమైంది, చాలా ఎక్కువ ఆసన్నమైంది కాబట్టి 2011 ఆగస్టు 21 ధ్యానంలోకి వచ్చినాయి. 2011 అయిపోయినాక వైజాగ్ ధ్యానమా చక్రానికి వెళ్ళినా నా లోపల తపన ఒకటి ఉండేది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, స్వాధ్యాయం, పుణ్యకర్మలని అగ్నితో మన కర్మలను దగ్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం జ్ఞానదాత నరేంద్ర ముదల్కర్ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పిరమిడ్ మాస్టర్లు గంగా భవాని, శ్రీనివాసరావు, సూర్య సత్యనారాయణ, దేవి, వాణి, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 90 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నేను ఎట్లా వచ్చినట్లు వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు టెన్షన్ పడా. నిడదవోలు ధ్యానం చేస్తే ఎందుకు చేయకుండా నాకేమైంది, నేను ఎందుకు టెన్షన్ పడతాను. ఇట్లా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతాం అంతే. మీరు ఎంత రిసిప్టివ్గా ఉంటే అంత నా దగ్గర ఉందని మీకు వస్తుంది. నా దగ్గర ఏముంటే అదే ఇస్తాను కదా. సిద్ధమా అందరు తీసుకోవడానికి? మీరు ఎంత రిసిప్టివ్గా, ఎంత ఓపెన్గా ఉంటే అంత బాగా మీకు వస్తుంది. మీరు ఎంత ముడుచుకొని ఉంటే అంత నేను ముడుచుకుంటా. ఇక్కడ గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు ఇచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా పిఎంసి ఛానల్ ప్రస్తావన, అభివృద్ధి గురించి చక్కగా తెలియజేశారు. పిఎంసి ఛానల్ అంచెలంచెలుగా ఎదిగి నేడు 143 దేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తుందని తెలియజేశారు. పిఎంసి ఛానల్కి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రపంచం అంతా తిరిగి బోధించిందంతా కూడా 2017లో మరి ఆయన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్గా మొదలై అలా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు శాటిలైట్ టీవీగా ఆవిష్కరింపబడింది. ప్రపంచంలో 143 దేశాలకు పైగా ఈ శాటిలైట్ పిఎంసి ఛానల్ ప్రసారాలు అందుతూ ఉన్నాయి. 143 దేశాల్లోనూ చూస్తున్నారు. మరి అది ఎన్నో భాషల్లో కూడా ఉంది. పిఎంసి మన తెలుగులోనే పుట్టింది, మొట్టమొదటిగా తెలుగులో పుట్టింది. ధ్యానం కూడా కర్నూలులో పుట్టింది మొట్టమొదటిసారిగా. మరి అలా ఆ ఛానల్ ద్వారా ఈరోజు ఎంతోమంది, నేను ఎన్నో క్లాసులకు వెళ్తుంటే పిఎంసి ఛానల్ చూసి మేము శాఖాహారులు అయిపోయాము, పిఎంసి ఛానల్ చూసి మేము ధ్యానం అందుకున్నాము, పిఎంసి ఛానల్ చూసి మేము పిరమిడ్ కూడా కట్టాము అని చెప్తున్నారండి. అంతా ఇంత ఆనందం కాదు. కర్నూలు జిల్లా వెల్తుర్తి మండలం కలుగొట్ల గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. కలుగొట్ల గ్రామంలోని పిరమిడ్ మాస్టర్లు సరస్వతి, వెంకటరాముడు దంపతుల స్వంత పొలంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ ఈ సమస్త మానవాళి కోసం ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రవి, రామాంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నరసింహులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. బుద్ధుడి తర్వాత
ఈ విశ్వానికి మరి జ్ఞానాన్ని అందించిన ఒక గొప్ప మహనీయుడు, ఒక సంస్థను స్థాపించి గ్రామానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. అటువంటి పత్రిజీ మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రతిరూపము ఈరోజు వెంకటేశ్వర స్వామి, ఈరోజు ఆంజనేయ స్వామి మనకు ప్రతిరూపాలుగా లేరు. వారు ప్రత్యక్షంగా లేరు మనకు, కానీ వాళ్ళని ఆ రూపంలో, ఆ విగ్రహ రూపంలో ప్రత్యక్షంగా దైవమే కొలువై ఉన్నా. నెల్లూరు జిల్లా వింజమూరులోని వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ రావు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తే మానవ జన్మ సార్థకం అవుతుందని తెలియజేశారు. ఆది శంకరాచార్యుల శ్లోకాలను ఆధ్యాత్మికతకు జోడించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత లక్ష్మణ్ రావును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం కందుకూరు మాస్టర్స్ రాము బృందంతో కలిసి ఈ నెల 13వ తేదీన కందుకూరులో జరిగే మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీకి రావాలని కరపత్రాలు పంచి ఆహ్వానించారు. మానవుడంటే మానవ జన్మ అంటే వారి జన్మ లేకుండా చేసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకున్నట్టే మీకు ధ్యానాలలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనందరం కూడా ఎన్నో జన్మలో వచ్చాము మన భూమి మీద, ఎన్నోసార్లు వచ్చాం. ఆయన ఏమంటాడంటే వచ్చిన వారు వచ్చినప్పుడు పోయిన వారు వచ్చిపోయిన దాన్ని వదిలించుకోవాలి. ఈ వచ్చిపోయిన దాన్ని వదిలించుకోమంటున్నాడు. ఈ ధ్యానం చేస్తూ ఏమవుతుందంటే మన జ్ఞానాన్ని పెట్టుకుంటే మనము కూడా ఒక పూర్ణాత్మలా తయారవుతాం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామలారావు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలు, మహాభారతంలోని కథలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీతలోని శ్లోకం, మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు పిఎస్ఎస్ఎం గ్లోబల్ అని ఒకటి మా గ్రూప్ ఉంటే అందులో ఒక ఆయన పెట్టారన్నమాట. 98 సంవత్సరాలు అప్పుడు యుద్ధం చేశారంట కృష్ణుడు. ఆయనకి 98. మనం ఇవాళ 98 వస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. 70 ఏళ్ళు వస్తేనే వృద్ధుడు అంటాం కదా. అంటే అలా ఆ ద్వాపర మన ముందు యుగమే, కొంచెం జస్ట్ అది అయిపోగానే కలియుగం స్టార్ట్ అయింది. 5220 సంవత్సరాలు ఎంతో గడిచింది ఇప్పటికి. కృష్ణుడికి అవతారం పరిసమాప్తమైంది కదా. అవన్నీ రాశాడు అందులో డేట్లతో సహా. అష్టమి నాడు రాత్రి 12 గంటలకు జన్మించాడని అవన్నీ చక్కగా రాశాడు అన్నమాట. అద్భుతంగా ఉంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని వాగ్దేవి కళాశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు 5 ఫింగర్స్ లాభాల గురించి విద్యార్థులకు చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కోసం అంటే మన జ్ఞాపక శక్తి కోసం ఇలా ఒక రోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఇంపార్టెంట్. ఈ ధ్యానం మెడిటేషన్ అంటే మన జ్ఞాపక శక్తి కోసం రోజు మన వయసు ఎంత ఉంటుందో 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండాలి. రోజు మార్నింగ్ లేవగానే చేసి మనం హోంవర్క్ చేసుకోవాలి. రోజు విద్యార్థి క్రమం తప్పకుండా 20 సంవత్సరాలు అంటే 20 నిమిషాలు, 15 సంవత్సరాలు అంటే 15 నిమిషాలు. ఎవరు మన రోజు రోజుకి నెగిటివ్ అంతా పోయి మనకు పాజిటివ్ అవుతుంది. బాడీ జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది అన్నమాట. మనం చదవకుండా క్వశ్చన్ పేపర్ చూడగానే తరపు ఇది అయిపోతుంది. రోజు
క్రమం తప్పకుండా మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేసి మన హోంవర్క్ చేసుకోవాలి. ఎవరు కళ్ళు లేకపోతే చివరి 3 నిమిషాలు. ఎందుకంటే మన జ్ఞాపక శక్తి కోసం ఏ దానికి ఉంటే మనం మాకు సాధిస్తాం. మెడిటేషన్ ఉంది, ప్రతి విద్యార్థి మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. పిఎస్ఎస్ఎం బైంసా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ రాజు నివాసంలో సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు లింబాద్రి ధ్యానులు పాల్గొన్నారు. ఓకే, కళ్ళు తెరవకుండా మన 2 చేతుల్ని కళ్ళపైన మూసుకోవాలి. ఓకే, ఈ చక్కని ధ్యానానికి చేతులు ఎత్తి చప్పట్లు కొడదాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొడాలి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నంగివారిపాడులోని జెడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి, పైడివాడ నాగభూషణంలో పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 340 మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనసు యొక్క ధార శ్వాస ధారతో ఈ రోజు నుంచి అన్నం తిన్నా తినకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా, ప్రతిరోజు తెల్లవారుజామున రాత్రి పడుకున్నప్పుడు ధ్యానము చేస్తాను. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 299వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎన్ని యాగాలు, దానాలు, యజ్ఞాలు, ఉపవాసాలు చేసినా భగవంతుడిని దర్శించుకోలేరని స్పష్టం చేశారు. మనలో ఉన్న 3వ నేత్రం అయిన దివ్య నేత్రం, అలాగే ఆత్మజ్ఞాన నేత్రం ద్వారా భగవంతుడిని దర్శించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కాబట్టి ఓ అర్జున, నన్ను వేదముల ద్వారా నన్ను చూడలేవు, తపస్సుల ద్వారా నన్ను చూడలేరు, దానముల ద్వారా నన్ను చూడలేరు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాల ద్వారా, ఇక ఈ యొక్క హోమాలు, యాగాలు, ఉపవాసాలు, మాఘస్నానాలు ఇలాంటి పద్ధతుల ద్వారా కూడా నన్ను చూడలేరు. ఎవరే కానీ ఇలా చూడలేరు. నన్ను చూడాలంటే ఒక ఆత్మ జ్ఞానంతోనే, ఆత్మ నేత్రంతోనే, 3వ కన్నుతోనే నన్ను దర్శించగలరు. క్రౌన్ రియల్ ఎస్టేట్ నిర్వహణలో నెల్లూరులోని పిరమిడ్ సేవాదల్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సత్సంగ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రైల్వే శ్రీనివాస్ పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. న్యూ ఎనర్జీ అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళ్యాణి, నెల్లూరు పిరమిడ్ సేవాదల్ కన్వీనర్లు చైతన్య లక్ష్మి, రఘురామయ్య, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
క్లాస్ చెప్పిన సార్ శ్రీనివాస్ సార్కి అందరికీ కృతజ్ఞతలు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ వారికి ఒకసారి మళ్ళీ గట్టిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ మనము ఏదైనా సరే మన మంచిదే, జ్ఞానం కానీ ఆధ్యాత్మికం ఇక్కడ ఎవరికి నేర్పించరు, మనం మనమే నేర్చుకోవాలి. మనం వచ్చింది మన ప్రయాణం కోసం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత 200 మంది ధ్యానులకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు అన్నప్రసాదం అందించారు. ఎందుకు మాయా వాళ్ళకు ఇంకా ద్వారాలు తెచ్చుకోలే, మనం ఏం తిప్పుకోవద్దు. ఓహో అవునా, ఓకే, ఆ సంఘంగా మనకు అవకాశం వచ్చింది రావాలి. ఇలాంటివన్నీ మనం దాటుతూ పోతే అప్పుడు మంచి మార్గాన్ని అడుగు వేసేది. ఈ జన్మ పట్టచ్చు, మళ్ళా జన్మ పట్టచ్చు, ఈ బద్దె పట్టచ్చు, ఈ బద్దె కావచ్చు. ఎవరు చూస్తున్నారు? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పుడు ఈ బద్దె పెద్ద మోక్షానికి అప్పుడు కావచ్చు. అందుకే వేచి ఉండాలి. సరే భగవంతుడు తలుపులకెళ్ళి ఎదుక ఎవరన్నా దానికి ఇచ్చారు తెలియని వాడి మీద ఖర్చులు ఉంటాయి మనకు అనగుద్దు. అవకాశం దారబెట్టుకున్నామంటే అక్కడే నారాయణ ఉండొచ్చు, నీకు వరాన్ని ఇవ్వడానికి ఉండొచ్చు. ఎవరు చూస్తున్నారు? పరీక్ష చేయడానికి వచ్చినారు. అదే పని వస్తాడు, పూజ చేస్తానే వస్తాడు. చూస్తాను. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భగవద్భక్తులు ఆధ్యాత్మికంగా లౌకికంగా పరమజ్ఞానులు కాబట్టి వాళ్ళు తప్పు చేయనివ్వరు అనే గొప్ప యశస్సును సంపాదించుకోండి. పరస్త్రీ వ్యామోహంతో పడిపోయిండే వాళ్ళు కాదు. సత్క్షత్రియ వంశంలోను సద్బ్రాహ్మణ వంశంలోను పుట్టిన ఎవరు వాళ్ళు? ఈ రావణాసుని యొక్క వంశం వాళ్ళెప్పుడు కూడా అధర్మానికి పాల్పడరు అనే విషయాన్ని మనము లోకానికి చాటి చెప్పల్లా అని ఎంతో గొప్పగా చెప్తున్నాను. అయినా కానీ వినరు. సో వినుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యుద్ధంలో ఆయన తన ప్రాణాలు కోల్పోతారు. కానీ కోల్పోయినప్పటికీ కూడా ఈమె యొక్క పాతివ్రతం వల్ల, ఈమె యొక్క ధ్యానశక్తి వల్ల, ఈమె యొక్క తపశక్తి వల్ల కూడా ఆ శివుడు ప్రత్యక్షమై ఆమెను బ్రతికిచ్చేసి ఇద్దరిని కూడా ఆనందంగా. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ఎప్పుడూ ఆనందంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మా ఇట్లా చెప్తారు, ఏదో రూపంలో వింటారు. ఒక్కోసారి వాళ్ళు మంచి చేసుకుంటారు, వినరు. మనం చెబుతారు మంచి ధ్యానం లేమనే వాళ్ళు ఉంటారు. కానీ ఆ మాట మంచి మాట చెప్పంగా ఏదో ఒక రోజు వాళ్ళు వింటారు. వినరనేది లేదు, వింటారు ఖచ్చితంగా. అందుకే ఒక్క వ్యక్తి ధ్యానం చేస్తే 120 మందికి శక్తి ఉంటుంది అంటే 120 మందికి ఎంచుకుంటామా అనుకోండి. మీరు కుటుంబంలో ఒక కుటుంబంలో ఒకరు చేస్తే తెలబడుతుంది. మన ఆ కుటుంబంలో ఏదో వ్యక్తి ఒకరు చెప్తారు, అట్లా ఒకరికి తెలబడుతుంది. ఆ రోజు లోకోట్లో రామంజీ ఒకటే ధ్యానం చేసినాడు. మేము మా కుటుంబంలో అందరూ ఐదు మంది మా ఇంట్లో ధ్యానం చేస్తాను. మా అమ్మలు ముగ్గురు, మా నాయన, మా పెద్దమ్మ, మా పెద్ద వీళ్ళంతా ధ్యానం చేసినారు. ఒక వ్యక్తి ధ్యానం చేసేది, ఒక వ్యక్తి వల్ల ఎంతో మంది మార్పు చెందుతారని ఇదే నిదర్శనం మేడం. ఒక వ్యక్తే ఈ లోన్ కోటి ఎంతో కుటుంబాలు ధ్యానం చేస్తున్నారంటే
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.